మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ చేస్తోందన్నారు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు. ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, నరమేధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుదామన్న కేంద్ర ప్రభుత్వం రక్తపాతం సృష్టిస్తోందని మండిపడ్డారు నాయకులు. మే 22వ తారీఖు నాడు నిన్న మధ్యాహ్నం పోలీసులు, సైనిక బలగాలు మావోయిస్టుల్ని ఎన్కౌంటర్ పేరుతోటి హత్య చేయడం జరిగింది. 27 మంది మావోయిస్టులు, దాంట్లో ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావును కూడా హత్య చేయడం జరిగింది. ఇది ఎన్కౌంటర్ అని ప్రభుత్వం చెబుతా ఉంది. ఇది కట్టుకథలు తప్ప మరొకటి కాదు. ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది బూటకపు ఎన్కౌంటరు. మావోయిస్టులు ఇప్పటికి 3 దఫాలుగా ప్రభుత్వానికి లేఖలు రాసి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చించుకుందాం అని చెప్పేసి మేము సిద్ధంగా ఉన్నాం అని ప్రకటిస్తే కూడా ప్రభుత్వం ఖాతరు చేయకుండా ఏకపక్షంగా కాల్పులు జరుపుతూ హతమారుస్తూ ఉంది. అనేక మంది ఆదివాసీలను కూడా ఈ మావోయిస్టుల పేరుతో ప్రభుత్వం చంపుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక చర్యను ఖండిస్తూ ఖమ్మంలో అనేక రాజకీయ పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులతోటి కొవ్వొత్తుల ర్యాలీ జరిపడం జరిగింది. చనిపోయినటువంటి మృతవీరులకి నివాళులర్పించడం జరిగింది. ఇక డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణం కగార్ ఆపరేషన్ ఆపు చేయాలని చెప్పేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి, ఈ ఎన్కౌంటర్ల పైన నంబాల కేశవరావు ఒక హత్య పైన ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనారోగ్యంతో నిరాయుధంగా ఒక హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్న సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శిని పట్టుకొచ్చి నల్లగుట్ట ప్రాంతంలో అడవుల్లో కాల్చి చంపి దాన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరించి ఈ దేశ ప్రధానమంత్రి, హోంమంత్రులు ఇప్పటివరకు మా సైన్యం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటని గర్వంగా నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా కగార్ పేరిట ఆదివాసీ ప్రాంతంలో మావోయిస్టుల నిర్మూలన అనే కార్యక్రమంలో భాగంగా వందలాది మంది ఆదివాసుల్ని ఇవాళ ఊచకోత కోస్తూ ఇవాళ ప్రభుత్వం మావోయిస్టు రహిత భారత్ని నిర్మిస్తారని చెప్తా ఉంది. మావోయిస్టులు పేదరిక నిర్మూలన కోసం పోరాడుతుంటే మావోయిస్టు నిర్మూలన కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంటే పేదరికం నిర్మూలించడం ఈ దేశంలో పాలకులకు ఇష్టం లేదు అనేది మనకి ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నది. దానిలో భాగంగానే వేలాది ఎకరాల అటవీ భూముల్ని ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడంలో భాగంగానే ఆ ప్రాంతం నుంచి మావోయిస్టులను ఖాళీ చేయాలి, ఆ తర్వాత ఆదివాసీల్ని ఖాళీ చేయాలని ఒక భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్న పరిస్థితున్నది. అటువంటి కగార్ ప్రాంతంలో ఇప్పటివరకు దాదాపు 1000 మందికి పైగా అమరులు ఇవాళ చనిపోయినరు. వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ ఇవాళ ఖమ్మంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అమరుల యొక్క ఆశయాలు సాధించే వరకు కూడా ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలు ఖచ్చితంగా పోరాడి తీరాల్సిన అవసరం ఉందని మరొకసారి ఇవాళ గుర్తు చేస్తారు.